गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरुदेव तापमपाकुरुदेव मम तापमपाकुरु కందువగు మంచి బంగారు ఇందరికి అభయం బులిచుచి ఇందరికి అభయం బులిచుచి కట్టెదురా వైకుంఠము కాళాశైనకొండ పెట్టెదాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాళాశైనకొండ పెట్టెదాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
కళాత్మకంగా నృత్యం మనం చూసే భాగ్యం కలిగింది. దయచేసి అందరూ సహకరించండి. కూర్చుంటే చాలా మంచిది, నిలబడి ఉంటే బాగుండదు. ప్రశాంతంగా చూడండి, ఆశీర్వదించండి పిల్లల్ని. మీతో పాటు శ్రీమద్ నారాయణుని కృపా కటాక్షాలు పిల్లలకు ఉండాలి. వారు ఎక్కడి నుంచో వచ్చారు మన దగ్గరికి, ఆ స్వామి వారి కృపా కటాక్షాల కోసము. దయచేసి మాట్లాడకుండా ప్రశాంతంగా దాన్ని దయచేసి మేము మీకోసం వచ్చాం, దయచేసి మాకు సహకరించండి. గోవిందమాల గురువులు అన్నమయ్య పీఠ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ గురువులు శ్రీ జ్ఞానగోపాల్ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం హైదరాబాద్ ఖార్మల్ ఘాట్ లో జరిగింది. నాగేశ్వర స్వామి కొంచెం గడ్డొస్తున్నారు, లైవ్ గడ్డొస్తున్నారు. నాగేశ్వర స్వామి గారు ఈరోజు లైవ్ గడ్డొస్తున్నారు. సమావేశం అనుకున్న విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించాలి, దాని తర్వాత ధార్మిక సమ్మేళనం నిర్వహించాలి, తిరుమల తిరుపతి సమస్యలపై చర్చించుకొని టీటీడీకి కొన్ని తీర్మానాలు చేయాలని భక్తుల సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి వీడియో భక్తులందరూ కూడా కనిపించడం చూపించు, ఏదైనా భక్తుల మీద ఉండాలి. భక్తులందరూ కోరుతున్న విషయం ఏంటంటే తిరుపతి లడ్డు విషయం. తిరుపతి లడ్డు విషయంలో ఎక్కువ చర్చ లేకుండా తప్పు ఎక్కడ జరిగిందో దాని మీద శాస్త్రీయ పరిశోధనలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి. లడ్డు రోజు 10 లక్షల మంది తింటున్నారు కనుక భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. లడ్డుతో రాజకీయాలు చేయొద్దు, శాస్త్రీయ పరిశోధన చేసి రోజులు గడ్డంగా శిక్షించవలసిందిగా భక్తులందరూ కోరుతున్నారు. దీంతో పాటు మార్చి 15వ తారీఖు అన్నమయ్య వర్ధంతి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామ గ్రామాల అన్నమయ్య వర్ధంతి చేసి తిరుపతి లడ్డు దోషులు వెంటనే శిక్షించాలని కోరుదాం. దాంతో పాటు గోవిందమాల గురువులు, స్వామీజీలు, పీఠాధిపతులు, కూచిపూడి గురువులు అందరికీ 10,000 గౌరవేతనం ఇవ్వాలని నవంబర్ 18వ తారీఖు ఇచ్చాము. అవన్నీ నెరవేర్చాలి అని మనం మార్చి 15 అన్నమయ్య వర్ధంతి రోజు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వైభవంగా చేస్తూ పోతాం. మార్చి 15 అన్నమయ్య వర్ధంతి అయిన తర్వాత మే 2వ తారీఖు లక్షలాది మందిని టీటీడీ పరిపాలన గౌరవం ఎదురుగా అన్నమయ్యను స్మరించుకుంటూ లక్షలాది మందిని కళా ప్రదర్శనలు చేసుకుంటూ సామాన్య కళాకారులని మమ్మల్ని దేవుడి దగ్గర ప్రదర్శన చేయండి, ఆర్థికంగా గౌరవించడానికి కోరుతూ కళా ప్రదర్శనలు చేస్తాం. కనుక ఈ విషయాన్ని మనం వీడియో రూపంలో అన్ని తీసుకువెళ్ళచ్చు. మార్చి 15 అన్నమయ్య వర్ధంతి, మే 2 అన్నమయ్య జయంతులు వైభవంగా చేసుకున్నాం. అన్నమయ్య ఎంత గౌరవించుకుంటే, అన్నమయ్య పూజించుకుంటే మనం విజయవంతమవుతామని ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆధారంగా హైదరాబాద్ లో ఈ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటాం. గురువు గారి మార్గదర్శనంలో అన్నమయ్య పీఠం ముందుకు వెళ్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. యారా గోపాల స్వామీజీకి, యారా గోపాల స్వామీజీకి, యారా గోపాల స్వామీజీకి. నువ్వు పక్కన పోయి మడతలేడు. నేను గురుదా మాట ఇట్లా ముందుకోవాలి. గోవిందా